సమావేశానికి రావడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా విశిష్ట అతిథి గారు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులైన శ్రీమతి ఇలా త్రిపాఠి మేడం గారు కూడా ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన డిఓ గారు డిఓ సార్ గారు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాకు చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇద్దరు మహిళా మూర్తులు, ఒకరు ఒక జిల్లా జడ్జిగా ఉండడము, అదేవిధంగా ఒకరు కలెక్టర్గా రావడం వల్ల, ఎందుకంటే ఈ స్కూల్ విద్యార్థుల దగ్గరికి మేడం గారే స్వయంగా వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకొని ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ విద్యాశాఖ దృష్టికి తీసుకొస్తూ, అదేవిధంగా వైద్యశాఖ దృష్టికి తీసుకొస్తూ వాళ్ళిద్దరు కూడా ఇంత సమన్వయంతో చాలా చక్కగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషం. మేము కూడా జిల్లా మెడికల్ కాలేజ్ మరియు మా జిల్లా ఆసుపత్రి తరఫున ఏ సేవలైనా అందించడానికి మేము ఇప్పుడు సదా సిద్ధంగా ఉంటాం మేడం. ఎందుకంటే ఇక్కడ కూడా మనము రాష్ట్రంలోనే ఈ మెడికల్ కాలేజీకు ఉత్తమమైన 4వ మెడికల్ కాలేజీగా గుర్తింపు వచ్చింది. చాలా చక్కగా అన్ని రకాలైనటువంటి పీజీ సీట్లు రావడము, యూజీ సీట్లు రావడము అనేది జరిగింది. కాబట్టి అన్ని శాఖలతోటి సమన్వయము, కలెక్టర్ మేడం గారు ఎలా చెప్పినా, జిల్లా జడ్జి గారు ఎలా చెప్పినా వాళ్ళ సమన్వయంతో అన్ని కార్యక్రమాలు మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని ఆల్రెడీ ప్రతి బుధవారం ఇక్కడ సదనం అనేది జరుగుతుంది. జనరల్ మెడిసిన్ విభాగము, ఈఎన్టీ విభాగము, అదేవిధంగా ఇతరత్ర మా ఆర్థో విభాగము, సైకాట్రీ విభాగము, అన్ని విభాగాలకు సంబంధించిన ఆఫ్థల్మాలజీ, ఇలా అన్ని విభాగాలకు సంబంధించినది రెగ్యులర్గా స్లాట్స్ ప్రకారం ఎలా అయితే అలా చేస్తూనే ఉన్నాము. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు కనుక మనం చేసినట్టయితే ఎక్కువ మంది పేద వాళ్ళకి ఇక్కడ వరకు రాలేకపోయిన వాళ్ళందరికీ మంచి సేవలు అందుతాయి. కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన మరొకసారి జిల్లా జడ్జి మేడం గారికి, అదేవిధంగా కలెక్టర్ మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరు మీ పని కోసం వచ్చి ఉన్నారు. నేను మీకు పనికి వచ్చేసిన అంశాలు 2-3 చెప్పాలదలుచుకుంటున్నాను. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనకి సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దయచేసి మీరు పెన్షన్స్ మీద కూడా మేము ప్రత్యేక ఫోకస్ పెడతాము. మీకు రావాల్సిన అంటే మీ పిల్లలకి రావాల్సిన వికలాంగి పెన్షన్ కూడా నేను డిఆర్డిఓ ఆఫీస్ ద్వారా మీకు సర్టిఫికేట్ రాగానే నేను దాన్ని ఒక గ్రీన్ ఛానల్తో రేపు అంతగా దాన్ని ప్రాసెస్ చేస్తాము. దయచేసి దానికోసం కావాల్సిన కాగితాలు, డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. రెండోది పేరెంట్స్తో ఇంకొక విజ్ఞప్తి, మన జిల్లాలో ఆల్మోస్ట్ 29 భవిత సెంటర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మండలానికి ఒక్కొక్క భవిత కేంద్రాలు ఉన్నాయి. సో దయచేసి తప్పకుండా మీ పిల్లల్ని అక్కడ పంపండి. మన పిల్లలకి ఏదో వికలాంగత ఉంది, మన మనసులో పరిమితి పెడితే మన పిల్లలు ఎప్పుడు కూడా బాగుపడరు. సో దయచేసి మన ప్రభుత్వం అది ఒక మంచి ఆలోచనతో ఎలా అయితే మనం సామాన్య పిల్లల్ని జిల్లా పరిషత్ స్కూల్స్కి పంపిస్తాము, అదేవిధంగా మన భవిత కేంద్రాల్లో అక్కడ మధ్యాహ్నం భోజనం కావచ్చు, కావాల్సిన పుస్తకాలు కావచ్చు, మేము ఇంకా కొన్ని సెంటర్స్ని జీర్ణోద్ధార చేస్తూ అక్కడ ప్రత్యేక యాక్టివిటీ రూమ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. అది కూడా త్వరలో ఈ ఫిబ్రవరి 15 లోపల పూర్తి చేస్తున్నాము. సో దయచేసి మీ పిల్లలకి అక్కడ పంపించండి. వాళ్ళు కొంచెం అక్కడ మమేకమై మిగతా పిల్లలతో కలిసిమెలిసి ఉంటే మనకి మానసిక వికలాంగత అయినా శారీరక అయినా వాళ్ళు మెల్లగా కొంచెం బాగుపడతారు. మేము ఆల్రెడీ మా అనుభవం చూసి ఉన్నాము ఆ విషయంలో, కాబట్టి మీకు చెప్తున్నాము. వేరే జిల్లాలో ఇది చాలా విజయవంతంగా అక్కడ ఉన్న ఐఆర్పీస్, అక్కడ ఉన్న డిఆర్డిఓ, పీడీమెప్మా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేస్తారనేది నాకు నమ్మకం ఉంది. సో మీ పిల్లల్ని మాత్రం ఇంటికి పరిమితి కాకుండా వాళ్ళకి ఒక వికలాంగత ఉంది అనేది ప్రతిరోజు మాట చెప్పకుండా దయచేసి ఈ భవిత కేంద్రానికి పంపించండి. రెండోది అంటే బహుశా వాళ్ళు ఉన్నారు. ఓకే, ఐఆర్పీస్తో మా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. సో దయచేసి మన యాక్టివిటీస్ కావచ్చు, స్పీచ్ థెరపీ కావచ్చు, మీరు ఎలా అయితే మీ చుట్టాలని మీ పిల్లల్ని చూస్తారో అదే అంతా ధ్యానం, అంతా ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లల్ని చూడాలి. మీరు వాళ్ళ మనసులో ఎప్పుడో శాశ్వతంగా ఉండిపోతారు. ఈ జిల్లా కోసం మీరు చేసిన సేవ వల్ల మీరు చరిత్రలో మిగిలిపోతారు. సో అలా మీరు పని చేస్తూ ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం ఆఫీసర్స్గా అయితే జ్యుడిషియరీకి చాలా భయపడతాము. బట్ ఈరోజు మేము జ్యుడిషియరీది ఒక మానవ దృక్పథంతో కూడిన ఒక రూప్ చూసాము. సో ఐ థ్యాంక్ పీడీజే మేడం
మేడం వారి వర్క్ లోడ్ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక హ్యూమన్ నేచర్ ఇష్యూని మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి డిస్ట్రిక్ట్ తీసుకొని వచ్చి అండ్ ఆల్సో మొబిలైజ్ అవర్ ఆఫీసర్స్ టు వర్క్. మేడం, ఐ ఎక్స్టెండ్ మై పర్సనల్ థ్యాంక్స్ టు యూ. అండ్ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు జీజీఎస్ సిబ్బందికి, డిఆర్డిఓ గారికి, డిఓ గారికి అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, ఇతర పెద్దలకి వస్తుందా? ఇక్కడ మీ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఉన్నారమ్మా? రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చారు, విన్నపం పట్టుకొని వచ్చారు. మీరు ఆ రోజు ఉన్నారా? మీరున్నారా? నన్ను కలిసారు. ఆ సంస్థని ఒకసారి చూసి రమ్మని, అందులో ఉన్న ఏర్పాట్లను ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి రమ్మని పంపించాము. ఆ రోజు మాకేం తెలిసిందంటే భవితా సెంటర్లో ఏదైతే మేము అక్కడికి వెళ్ళి మా సెక్రటరీ గారు చూసారో అక్కడ ఈవెన్ టాయిలెట్ ఫెసిలిటీస్, ఈవెన్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ కూడా లేవు అని వారు మా దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత ఈ పిల్లలకు ఈ సదరన్ సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేయడం లేదు, దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ అవైలబుల్గా లేరు, చెక్ చేసి ఇష్యూ చేయడానికి అని చెప్పారు. సో ఇమ్మీడియట్గా నేను వారికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. ఒక 2 రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్, బాత్రూమ్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ వాళ్ళకి రెస్టోర్ చేశారు. అయ్యా, భవితా సెంటర్స్ రన్ చేసేటటువంటి అధికారులకి నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను. అక్కడ ఉన్న పిల్లలు ఏది కూడా నోరు తెచ్చి అడగలేని పరిస్థితి, వారికి ఏం తక్కువైందో చెప్పలేని పరిస్థితి, వారికి ఏం కావాలో అడగలేని పరిస్థితి. సో వాళ్ళకి నోరు, కళ్ళు అన్నీ మనమే అయ్యి వారికి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నారు, కనీసం వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు వాళ్ళకి కరెక్ట్ సదుపాయాలు ఉన్నాయా లేవనేది చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు అక్కడకు నా దగ్గర కలవడానికి వచ్చిన పిల్లల్ని చూసి బహుశా ఒక జెంట్ ఆఫీసర్ అయితే ఎలా రెస్పాండ్ అయ్యి ఉండేవారో నాకు తెలియదు, కానీ నేను ఒక ఆడదానిగా, అమ్మగా ఆ పిల్లల్ని చూసి నా అమ్మ మనసు కలిగిపోయింది. ఇదే పరిస్థితిలో నా పిల్లలు ఉంటే, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి పిల్లలు నాకు ఉంటే అన్న ఒక ఆలోచన నన్ను చాలా మామూలు పిల్లలైతే వారికి ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అవసరం లేదు. ఇట్లాంటి వారికి ప్రత్యేకమైన సదుపాయాలు ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇన్ని పథకాలను పెట్టింది. కానీ అవి ఎంతవరకు వాళ్ళకు చేరుతున్నాయి, వాళ్ళు ఎంతవరకు వాటిని ఉపయోగించుకుంటున్నారు, ఎంతవరకు ఆ పిల్లలకి అది ఉపయోగపడుతుందన్న విషయము చెక్ చేసుకోవాలి అందరూ కూడా. ఒక పని చేశాము అంటే చేశాము కాదు, ఒక పని మొదలు పెట్టిన కానీ పూర్తి అయ్యేంత వరకు అంకిత భావంతో చేయాలి. ఆ పథకం ప్రవేశపెట్టిన పర్పస్ ఏంటి, అది నెరవేర్చాలి మనం. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, భవితా సెంటర్స్ రన్ చేసేటప్పుడు అక్కడ పిల్లలు అడగలేరు, వాళ్ళకు తెలియదు, వాళ్ళు చెప్పలేరు. వాళ్ళని మనమే అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి వారిని కోరడం జరిగింది. ఎవరైతే ఇట్లా ప్రత్యేకమైనటువంటి బాలలు ఉన్నారో, బాలికలు ఉన్నారో వారికి ఇమ్మీడియట్గా టెస్ట్ చేయించి వారికి సదరన్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయిస్తే వారికి ఉన్న డిజబిలిటీ పర్సంటేజ్ని బట్టి వారికి ఆసరా పెన్షన్ అనేది లభిస్తుంది. అదేదో ఆసరా పెన్షను పెద్ద మొత్తంలో వస్తుంది, వాళ్ళు ఏదో మేడలు మిద్దెలు కట్టుకుంటారని కాదు. కనీసం ఆ వచ్చే 1000 రూపాయలు 2000 పిల్లలకి పాలకో బిస్కెట్స్కో వాళ్ళ పాలనకి పోషణకి పనిచేస్తాయి. సో వారు చెప్పారు ఇక్కడ దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఒకళ్ళిద్దరు లేరని. తర్వాత కొత్తగా వచ్చినటువంటి
టీచర్ సంథింగ్ మన విద్యాశాఖలో సైకాలజిస్ట్ ఎంఏ సైకాలజీ చేసిన వ్యక్తి ఉన్నారు అని అంటే నేను ఇన్ఫర్మేషన్ కూడా డిఈఓ అశోక్ గారికి పంపించడం జరిగింది. వారి యొక్క సేవలని ఈ పిల్లల కోసం ఉపయోగించవలసిందిగా వెంటనే వారు స్పందించి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఒక కార్యక్రమం మనం మొదలుపెట్టాము. సో భవితా సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లల్ని, ఎవరైతే ఇటువంటి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని ప్రతి వారం కూడా స్లాట్స్ ప్రకారము వాళ్ళకి టెస్ట్ చేసి డిజబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలనేది ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చిన వారు అందరూ అవైల్ చేసుకుంటున్నారు. అలాగా కాకుండా మీ విలేజెస్లో మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరైనా ఉంటే వారందరికీ చెప్పండి. ఇటువంటి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ పిల్లలకి మనం అంతో ఇంతో ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాము. మనము చేయగలిగినంత ఆ పిల్లలకి చేయాలి. నేను అధికారులను ఒకటే కోరుకుంటున్నాను, అయ్యా మీరు వాటిని సంపూర్తిగా వాళ్ళకి అందజేయండి. సగం సగం ఇవ్వకండి, ఎప్పుడు కూడా సంపూర్తిగా ఇవ్వండి. ఆ పర్పస్ని మీరు అచీవ్ చేయండి. ఆ పథకం పెట్టిన పర్పస్ని అచీవ్ చేయమని మరీ కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క స్లాట్లో ఈరోజు టెస్ట్ చేయించుకొని సర్టిఫికెట్స్ తీసుకోండి. కలెక్టర్ మేడం చెప్పారు, మీకు సర్టిఫికెట్స్ తోటి మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ వాటికి చేర్చి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఆసరా పథకం కింద పిల్లలకు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందనేది, ఎవరు కూడా ఇందులో నిర్లక్ష్యం వహించకుండా ఈ పనిని జాగ్రత్తగా చేసుకోవాలని మరీ కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ఆల్రెడీ మొదలుపెట్టినా కానీ సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచి రన్ చేయడానికి సహకరించినటువంటి మెడికల్ అధికారులకి, విద్యాశాఖ అధికారులకి, ఈ జిల్లా పరిపాలనా అధికారి కలెక్టర్ మేడంకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లీగల్ సర్వీసెస్ అథారిటీ మన కోర్టులో ఉంది. ఏది కూడా ప్రభుత్వం నుంచి మీకు పథకాలు సరిగా రాకపోయినా, సరిగా అందించలేకపోయినా, మీకు సేవల్లో ఎటువంటి లోపం వచ్చినా ముందు అధికారులకు విన్నవించుకోండి. ఆ తరువాత అక్కడి నుంచి మీకు రెస్పాన్స్ రాకపోతే అయ్యా మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రండి, ఒక దరఖాస్తు ఇవ్వండి. దాని మీద మేము ఆ సంబంధిత అధికారులకు కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలను మేము అందజేస్తాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.